నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదము కుమ్మరించాలంటే వాక్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. వాక్యము విత్తనంతో పోల్చబడింది. వాక్యం దేంతో పోల్చబడింది? విత్తనం. విత్తనము ముళ్ళ పొదల్లో, రాతి నేలలో, త్రోవ పక్కన, మంచి నేలలో పడ్డది. అవునా? త్రోవ పక్కన పడ్డ విత్తనాలని పక్షులు ఎత్తుకుపోయాయి. రాతి నేలను పడినప్పుడు నీరు అంటే అదంతా డ్రైగా ఉంది కాబట్టి అక్కడ ఫలింపు లేదు విత్తనం. ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనం మొలకెత్తుతుంది, కానీ ముళ్ళు చెట్లు ఏం చేస్తున్నాయంటే ఆ మొలకెత్తిన దాన్ని అణిసివేస్తున్నాయి. మంచి నేలను పడిన విత్తనం మాత్రం ముందు 30 దంతులుగా, తర్వాత 60 దంతులుగా, తర్వాత 100 దంతులుగా ఫలించింది. ఒక విషయం గమనించండి, ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా దేవుని వాక్యము ద్వారానే మనకు వస్తుంది. ఫలింపు అనండి. ఫలింపు అనేది విత్తనం లేకుండా ఎలా ఫలిస్తాం? నిజమే, నీ దగ్గర మంచి నేల ఉంది. మంచి నేల ఉంటే ఏం ప్రయోజనం? నువ్వు మంచోడివే, మారు మనసు పొందావు, పాపక్షమాపణ పొందావు, మంచి నేలగా మారబడ్డావు. మంచి నేల ఎలా ఫలిస్తుందండి? విత్తనం వేస్తేనే కదా ఫలిస్తుంది. మాట్లాడరే. దున్నబడింది, నీరు పెట్టబడింది, అంత బాగానే ఉంది, కానీ ఫలించాలంటే విత్తనం ఉండాలి కదా. విత్తనం లేకుండా దున్నబడిన భూమి అయినను మరి ఏ భూమి అయినను ఫలించదు. మరలా ఏమవుతుందంటే గడ్డి మొక్కలే మొలుస్తాయి. అవునే కదా? పనికిరాని మొక్కలు, గడ్డి మొక్కలు మొలుస్తూ ఉంటాయి. కానీ ఆ దున్నబడిన భూమిలో, మంచి నేలలో రాళ్ళు, రప్పలు, ముళ్ళు, తుప్పలు అన్నీ తీసేసిన నేల, మంచి నేల, దున్నబడిన నేల ఫలించాలి అంటే ఖచ్చితంగా విత్తనం ఉండాలి. ఆ విత్తనమే వాక్యం. ప్రార్థన చేసి దున్నబడ్డావు, పాపక్షమాపణ పొందావు, నీరు కట్టబడిన తోట వలె ఉన్నావు, ఒక భూమి వలె ఉన్నావు. కానీ ఆ భూమిలో విత్తనం వేస్తే ఆ విత్తనం మొలకెత్తి ఫలిస్తుంది. ఆ విత్తనమే వాక్యం. వాక్యం లేకుండా ఫలింపు లేదు, లేదు, ఎంత మాత్రం లేదు. అవునా కదా? మాట్లాడరేంటండి? ఒక సేను శుభ్రంగా దున్నేసి నీరు పెట్టేసి విత్తనం వేయకుండా ఉంటే ఏం ప్రయోజనం? నెల పోయాక చూసాక అలాగే ఉంటుంది, 2 నెలలు పోయాక చూసినా అలాగే ఉంటుంది, 3 నెలలు పోయాక చూసినా అలాగే ఉంటుంది, 1 సంవత్సరం పోయాక చూసినా అలాగే ఉంటుంది. కారణం ఏంటంటే విత్తనం వేయలేదు. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు, ఆరాధనలో కనిపెడుతున్నారు, పాపులమని ఒప్పుకుంటున్నారు, కానీ విత్తనము లోపల నాటనివ్వట్లేదు. వాక్యము విని వెళ్ళిపోవడం ఏం ప్రయోజనం కాదండి. వాక్యాన్ని లోపల నాటనివ్వాలట. భక్తుడు అంటాడు యాకోబు, వాక్యాన్ని ఏం చేయాలట? లోపల నాటనివ్వాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రానున్న దినాల్లో వాక్యం ఉండదు, కొదువైపోతుంది. రానున్న దినాల్లో వాక్యము కొదువైపోతుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వాక్యము కొదువైపోయింది. ఇంకా రానున్న దినాల్లో పూర్తిగా కొదువైపోద్ది, ఎవరికి వాక్యం దొరకదు. ఇది నేను ప్రవచించట్లేదు, బైబిల్ ప్రవచించింది, బైబిల్ చెప్పింది. రానున్న దినాల్లో దేవుని వాక్యము దొరకదు, ఎవ్వరికీ దొరకదు. మరి దొరకనప్పుడు ఏంటి పరిస్థితి? అందుకే దేవుడు ఏం చెప్పాడంటే సీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు మనల్ని. సీమల దగ్గరికి వెళ్ళి మానవుడు నేర్చుకోవాల్సింది ఏముంది? చీమల దగ్గరికి వెళ్ళి మానవుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, చీమలు
వేసవి కాలమున ఆహారాన్ని సమకూర్చుకుంటాయి అని రాయబడి ఉంది. అవి వేసవి కాలంలో ఏం చేస్తాయి? బోలెడంత ఆహారము వాటి ఉండే నివాస స్థలముల్లో ఏర్పాటు చేసుకుంటాయి. ఎక్కడికి వెళ్ళినా చూడండి, సీమలు ఆహారం లేకుండా ఖాళీగా మాత్రం వెళ్ళవు. ఏదో ఒకటి పట్టుకుని వెళ్తూనే ఉంటుంది. ఆఖరికి నువ్వు చంపేసిన దోమ రెక్కైనా పట్టుకుని వెళ్తుంది. అవునా? అది పట్టుకుని వెళ్తుంది. వేసవి కాలంలో ఆహారాన్ని సమకూర్చుకుని వర్షాకాలం అంతటికీ లోపల ఉండే ఆహారాన్ని తింటుంది. అది వర్షాకాలం అంతటికీ ఆహారాన్ని సంపాదించుకుంటుంది వేసవి కాలంలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. వేసవి కాలంలో ఆహారం సంపాదించుకుని వర్షాకాలంలో అంతట్లో అది పోషించబడుతుంది. అంటే వర్షాకాలము ఆహారం దొరకదు మనకి, మనం బయటికి వెళ్ళలేము, బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు అని వేసవి కాలమునే సీమల ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి వర్షవ కాలానికి. అలాగే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, సీమల దగ్గరికి వెళ్ళమన్నాడంటే, రానున్న దినాల్లో నీకు వాక్యం దొరకదు, కరువైపోతుంది. ఆ కరువైపోయిన వాక్యాన్ని నువ్వు ఎలాగ మరలా సమకూర్చుకోగలదు అంటే, గమనించు, ఇప్పుడు నీకు సమృద్ధిగా వాక్యం దొరుకుతుంది కాబట్టి ఇప్పుడే నువ్వు దాన్ని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుని ఉంచుకుని కరువు దినాల్లో ఆ వాక్యాన్ని ధ్యానించాలి. యోసేపు ఫరోకు వచ్చిన కలకి ఫరో కలగని ఆ కళ విషయంలో భయపడినప్పుడు ఆ కళ వివరము యోసేపు చెప్తాడు. ఆ కళ అర్థం ఏమిటంటే, 7 సంవత్సరాలు పంట బాగా పండుతుంది, ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది. 7 సంవత్సరాల పంట మనం సమకూర్చుని జాగ్రత్త పెట్టుకుంటే రాబోయే 7 సంవత్సరాల కరువులో ఆ పంటను ఉపయోగించుకోవచ్చు అని యోసేపు చెప్తాడు ఫరోకి. ఇప్పుడు సమృద్ధిగా వాక్యం వినబడుతుందంటే సమృద్ధిగా పంట పండుతుంది వాక్యము. ఈ వాక్యాన్ని నువ్వు ఇప్పుడు గనక చక్కగా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే కరువు దినాల్లో, వాక్యము దొరకని దినాల్లో ఆ వాక్యాన్ని నువ్వు ఉపయోగించుకోవచ్చు. ఏం పర్వాలేదండి, నాకు విశ్వాసం ఉంది, దేవుడు మాట్లాడకుండా పర్వాలేదండి అనుకుంటున్నావా? దేవుడు ఒక మాట చెప్పాడు, నేను 1 మారు పలుకుతాను లేదా 2 మార్లు పలుకుతాను, ఇంక తర్వాత ఆయన పలకడు. ఈ 1 మారు 2 మార్లు పలికినప్పుడే మనం జాగ్రత్తగా ఆ మాటలన్నీ స్టోర్ చేసుకోవాలి. దేవుడు మాట్లాడకపోతే ఏంటండి అని మీరు అడగొచ్చు, దాన్ని కూడా చెప్తా. సౌలు అనే ఇజ్రాయేల్ ప్రజల మీద మొట్టమొదటి రాజు దేవుడు ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత దేవుడు మాట్లాడడం మానేశాడు సౌలుతో. ప్రవక్తి దీర్ఘదర్శి అయిన సమూయేలును కూడా వెళ్ళొద్దని చెప్పాడు దేవుడు. వెళ్ళకు, సౌలు ఇంటికి వెళ్ళకు అని చెప్పాడు. సమూయేలు కూడా వెళ్ళట్లేదు, ప్రవక్తలు ఎవరు వెళ్ళట్లేదు. దేవుని స్వరం ఆగిపోయింది, సౌలుకు వినబడట్లేదు. యుద్ధాలకి ఫిలిష్తీయులు ఇంకా చాలామంది శత్రువులు అందరూ కూడా యుద్ధము జరగాలని సౌలు మీదకి వస్తున్నారు, యుద్ధం చేయడానికి, సౌలు రాజ్యాన్ని నాశనం చేయడానికి. ప్రార్థన చేస్తున్నాడు, దేవుడా మాట్లాడంటున్నాడు, మాట్లాడడం మానేశాడు దేవుడు. ఉరుముల ద్వారా, మెరుపుల ద్వారా, తుఫానుల ద్వారా, ప్రవక్తల ద్వారా, దీర్ఘదర్శకుల ద్వారా, దైవజనుల ద్వారా, ఎవరి ద్వారా మాట్లాడట్లేదు. మాట్లాడకపోయేసరికి పిచ్చెక్కిపోయి సౌలుకి కర్ణపిశాసి అనే ఒక దెయ్యము దగ్గరికి వెళ్ళాడు. కర్ణపిశాసి అనే ఒక దెయ్యం దగ్గరికి వెళ్ళాడు. దేవుడు మాట్లాడకపోతే ఇంక నీకు దిక్కు దెయ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. నీతో దేవుడు మాట్లాడకపోతే, దేవుడి మాట గనక నువ్వు పెడచెవిని పెడితే, దేవుడు గనక నీకు మాట్లాడడం మానేశాడు అనుకో, ఇంక నీకు దిక్కు ఎవరో తెలుసా? నువ్వు ఎవరిని ఆశ్రయించాలో తెలుసా? దెయ్యాన్ని ఆశ్రయించాలి. సౌలు దెయ్యాన్ని ఆశ్రయిస్తే ఆ దెయ్యం ద్వారా సమూయేలు ప్రవక్త ఏం చెప్పాడో తెలుసా? రేపు ఇదే టయానికి నువ్వు నా దగ్గరికి రాబోతున్నావు అన్నాడు. చచ్చిపోతావు రేపు ఈ టయానికి అన్నాడు. దేవుడు గనక మాట్లాడడం మానేస్తే ఇంక దెయ్యమే మనతో మాట్లాడుతుంది. దెయ్యం మాట్లాడితే పరిస్థితులు ఎలాగుంటాయంటే, మర్నాడు సౌలుకి సావే వచ్చింది. దెయ్యం మాట్లాడిందా, మర్నాడు సావే. దేవుడు మాట్లాడాలి మనతో, ఎప్పుడు మాట్లాడాలి. ఆ మాట విత్తనముగా పనిచేస్తుంది. ఆ విత్తనము
నూరొంతులుగా ఫలిస్తుంది. ఈరోజు చాలామంది జీవితాల్లో ఫలింపు లేదు. వస్తున్నారు కానీ సమాధానం లేదు, వస్తున్నారు కానీ నెమ్మది లేదు, వస్తున్నారు కానీ స్వస్థతలు లేవు. అరికాళ్ళు మొదలుకొని నన్నెత్తి వరకు కొంచెమైనను స్వస్థత లేదు. వారి గాయములు పిండబడట్లేదు. వారికి ఎంత మాత్రం కూడా ఆరోగ్యం అనేది లేదు. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, దేవుడంటే నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం. మరి ఎట్లా ఉంటుందండి? ప్రతి ఒక్కరూ కూడా స్వస్థత లేని శరీరాలతోనే ఉన్నారు ఈ రోజున. ప్రతి ఒక్కరూ నెమ్మది సమాధానం కూడా లేదు వారి కుటుంబాల్లో. కారణం ఏంటంటే వాక్యము లేదు వారి జీవితాల్లో. పేరుకు రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం, ప్రయోజనం లేదు కదా వారి జీవితాల్లో. ఎందుకండి? దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు ఆశీర్వాదం పొందుకోకపోతే, దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు దీవెనకరంగా ఉండకపోతే, నువ్వు ఎవరికి మాదిరి? ఎవరు నిన్ను మాదిరిగా పెట్టుకుంటారు? అందుకే నీ యొక్క ఆశీర్వాదానికి, నీ ఫలింపుకి కారణం వాక్యమే. వాక్యమే. విత్తనం లేకుండా ఏది ఫలించదండి. ఏ తోట కానీ, ఈరోజు తోట చూస్తాం, ఆ తోట ఒకప్పుడు విత్తనమే. చేను చూస్తాం, ఆ చేను ఒకప్పుడు విత్తనమే. అవునా కాదా? విత్తనమే ఆ పంట, ఆ విత్తనమే వాక్యము. దేవునికి స్తోత్రం.